ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಮಣ್ಣು ಚಲಪಲ್ಲಿ ನಂಬೂರು ಆದಿ ಕರ್ನಾಟಕ ಜನರ ಆಸ್ತಿಯ ಮೇಲೆ ಕೈ ಹಾಕಿದ್ದು ಕೂಲಿ ಮಾಡಿ ಬದುಕುವರು ಬೆವರು ಸುರಿಸಿ ಬೆಳೆದವರು ಅವರ ನೆಲವನ್ನ ಕಿತ್ತುಕೊಂಡು ಗೌಡರ ದೌರ್ಜನ್ಯ ನಿಂತಿದೆಯ ಎಲ್ಲಿದೆಯೋ ನ್ಯಾಯ ಎಲ್ಲಿದೆಯೋ ನ್ಯಾಯ ಕಣ್ಣು ಮುಂದೆ ಅನ್ಯಾಯ ನಡೆಯುತ್ತಿದೆ ನಡೆಯುತ್ತಿದೆ ಎಲ್ಲಿದೆಯೋ ನ್ಯಾಯ ಎಲ್ಲಿದೆಯೋ ನ್ಯಾಯ ಯಾರಿಗೆ ಸಿಕ್ಕಿದೆ ನ್ಯಾಯ మా చెల్లపల్లి మా అప్ప పేరు మునంగతప్ప మాకు తోటి మనం చేనిది దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు మాకు కావాలని చెప్పేసి మమ్మల్ని ఈ చేను వేసింటే కూడా దున్నేసి ఆక్రమించుకోవాలనేసి వాళ్ళు వచ్చి దున్ని చేయండి చెట్లు కూడా దున్నేసినారు. మాకు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? కాలం నుంచి ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి మాది ఇది. మా అబ్బ సంపాదించింది మాకు తోట మనం ఇచ్చింది. ఇది తోట మనం ఇచ్చింది కూడా మాది అని చెప్పి వచ్చి దున్నేసి నన్ను కొట్టేదానికి వచ్చి నన్ను మెడబడి దబ్బుతారు. పోలీసు వాళ్ళు కూడా మెడబడి దబ్బుతారు. మాది ఇది దున్నుతాము అని చెప్పేసి వచ్చి దున్నిండారు. ఇట్లంతా మాట్లాడి ఇట్లంతా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు. మాకు మేము ఉండేది మా ఇంటనే నేను ఇద్దరే. ఇట్లంతా చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిచ్చే వాళ్ళు ఎవరు లేదు. కానీ వచ్చి ఎవరన్నా చూసి మాకు సంఘాలు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి మాట్లాడి ఏదన్నా మాకు ఇలా చేయొచ్చు. ನಮ್ಮೂರು ಚಲಪಲ್ಲಿ ನಮ್ಮ ಪಂಚಾಯತಿ ಪೆಜಗುಂಡಪಲ್ಲಿ ಪಂಚಾಯತಿ. ಇಲ್ಲಿ ನಾವು ಸುಮಾರು ಒಂದು ಊರು ಕಟ್ಟಿರೋದ ನಾವು ನಮ್ಮ ತಾತವರು ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲ. ಇಲ್ಲಿರೋ ಜಮೀನೆಲ್ಲ 90% ಎಲ್ಲ ನಮ್ದೇ. ನಾವು ಆದಿ ಕರ್ನಾಟಕ ಜಾತಿ ನಮ್ದು. ಇಲ್ಲಿ ಗೌಡ್ರು ಬಂದು ನಮ್ಮ ಜಮೀನೆಲ್ಲ 70% ಇವಾಗ ಅವರು ಬದುಕ್ತಾರದೆಲ್ಲ ನಮ್ದೇ ಜಮೀನು. ನಮ್ಮ ತಾತವ್ರನ್ನ ಯಾಮರಿಸ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಜಮೀನು ಕಿತ್ತಾಕೊಂಡಿದ್ದಾರೆ ಆಲ್ರೆಡಿ. ಇವಾಗ ಇರೋ ತೋಟಿ ನಮ್ದಲ್ಲಿ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ನಾವೇನು ಬೆಲೆಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಬದುಕೊಂತ ಇದೀವಿ. ಅದೇ ನಂಬ್ಕೊಂಡಿರೋ ಶ್ಯಾಮಲಮ್ಮ ಅವರು ಪಾಪ ಅವ್ರ ಅಪ್ಪ ಅವ್ರು ತಿರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ಅವ್ರಿಗೇನು ಆಧಾರ ಇಲ್ಲ ಏನು ಇಲ್ಲ ಪಾಪ. ಮಳೆ ನಂಬ್ಕೊಂಡು ಕಳೆಗಾಯಿ ಹಾಕೊಂಡವ್ರೆ. ರಾಗಿ ಸ್ವಲ್ಪ ಇದ್ ಮಾಡ್ಕೊಂಡವ್ರೆ ಪಾಪ. ಇವಾಗ ಕಳೆಗಾಯಿ ಎಲ್ಲ ಇದ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಟ್ರಾಕ್ಟರ್ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿ ನೀವು ಆದಿ ಕರ್ನಾಟಕ ಅವರು ನೀವು ಹೋಗಿ ನಮ್ಗೆ ಬೇಕು ಜಮೀನೆಲ್ಲ ನಮ್ದೇ ಇದು ನೀವು ಆವಾಗ ತಾತವರೆಲ್ಲ ಬರ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಸುಮ್ನೆ ಎಲ್ಲ ಡಾಕ್ಟರ್ ತೋರಿಸ್ಬಿಟ್ಟು 112 ಕಳಿಸಿ ಅವರು ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇವ್ರಿಗೆ ಯಾರು ಇಲ್ಲ ಪಾಪ ಅಂತ ಬೆದರಿಸಿ ಇವ್ರನ್ನ ಆಚೆ ನೆಚ್ಚಿದೆ ಎಲ್ಲ ಅವ್ರ ಬೆಳೆ ನಷ್ಟ ಹೊಡಿದ್ರು ಪಾಪ. ಎಲ್ಲ ಕಳೆ ಬೀಜ ಎಲ್ಲ ಆಗಿದ್ದಾರೆ ಪಾಪ. ಎಲ್ಲ ನಷ್ಟ ಮಾಡಿದವ್ರೆ ನೋಡಿ ಸರ್. ಈ ತರ ಮಾಡಿದಾರೆ. ಏನು ನಮ್ ಬಡವ್ರಿಗೆ ಏನು ಇದೇ ಇಲ್ವಾ? ಏನು ಬದುಕ ಆದ್ರೆ ಅಧಿಕಾರ ಏನು ಇಲ್ಲ ನಮ್ಗೆ. ಏನ್ ಸರ್ ಗೌಡ್ರು ಅಂದ್ರೆ ಏನ್ ಸ್ವಲ್ಪ ಅಷ್ಟು ದೌರ್ಜನ್ಯ ನಮ್ಗೆ. ಏನ್ ಸರ್ ನಮ್ ಬದುಕಕ್ಕೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಅವರು ನಮ್ಮ ಊರಲ್ಲಿ. ಏನಕ್ಕೂ ಮುಂದ್ಗಡೆ ಬಿಡಲ್ಲ. ಏನಂದ್ರೆ ಕ್ಯಾಸ್ಟಿಸಮ್. ನಮ್ಗೊಂದು ದೇವಸ್ಥಾನ ಒಳಗಡೆ ಸೇರ್ಸಲ್ಲ. ಊರಲ್ಲಿ ಯಾವ್ದು ನ್ಯಾಯಕ್ಕೆ ಸೇರ್ಸಲ್ಲ. ಏನಕ್ಕೂ ಸೇರಲ್ಲ. ಸತ್ರೆ ಮಾತ್ರ ನಾವ್ ಬೇಕು ಅವ್ರಿಗೆ. ಸತ್ರೆ ಎಲ್ಲ ಕಟ್ಟಕ್ಕೆ ಪಾಡಿ ಕಟ್ಟಕ್ಕೆ ಅದ್ ಕಟ್ಟಕ್ಕೆ ತಮಟೆ ಹೊಡಿಯಕ್ಕೆ ನಾವ್ ಬೇಕಷ್ಟೇ. నమ్మెల్లా యూజ్ ಮಾಡ್ಕೊಂಡು ಬಿಡ್ತಾ ಇದಾರೆ ನಮ್ಮ ఊರಲ್ಲಿ. సార్ నా పేరు సుబ్రహ్మణ్యము, మా భార్య పేరు శ్యామల, మా మామ పేరు మునంగటయ్య. మేము కొన్నేళ్ళ నుండి చెల్లపల్లిలో కాపురం ఉన్నాము. తోటి మాకు ఇది అప్పుడు ప్రభుత్వం ఇచ్చిండేది మా మామకి. కొన్నేళ్ళ నుండి మేము చేసుకొని దీంట్లో పండించుకొని తింటా ఉన్నాము. ఈ ఊరు గౌళ్ళు వచ్చి మాది అక్కడ అన్యాయంగా ఇది అంతా శనికి వేసింటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మాకు చేరుతుంది అని చెప్పి అందరు దున్నేసినారు సార్. మాకు ఎవరిన సాయపడేది అంటే సాయపడండి. ఎవరినా కానీ ఈ ఈడోళ్ళు కానీ గౌడు మన కొడుకు వాసు మన అల్లుడు సుబ్రహ్మణ్య వచ్చి మధ్యాహ్నం మేము పనికి కూలికి పోయింటే వచ్చి దున్నేసి ఈ శనగ చెట్లు అంతా కూడి చేసినారు సార్. మళ్ళా చూసాక వస్తే మాకు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ఏమైతుందో చేసుకోబండి ఇది మాకు చేరుతుంది అని చెప్పి వాళ్ళు దున్నుకొని పోయినారు సార్. సార్ మధ్యాహ్నం వచ్చి వాళ్ళు దున్నుతా ఉంటే అడ్డం పోయిన దానికి మళ్ళా కొడకలారా మీకేం జమీను ముందు అట్లే ముందు పక్క మేమే పేర్కొండేది ఇది మాకు చేరుతుంది అని చెప్పి మేము ఆక్రమించుకున్నాం రా అని చెప్పి బెదిరించి మా భార్యను మెడపట్టి ఈడ్చి దబ్బుతారు సార్. మాకెవరు దిక్కులేరు కాబట్టి మీరే ఏమైనా న్యాయం చేయాలి సార్. జమీను మాకే కావాలా. మా నష్టపరిహారం ఏమో మీరు ఆలోచించి కట్టిస్తే మేము అట్లా బతుకుంటాం సార్. శనగింజలంతా దున్నేసినారు. పంట అంతా నాశనం అయిపోయింది. చూడండి సార్ ఈ కూడుగా వచ్చి దున్నేసి వెళ్ళిపోయినారు సార్. కూలి నాలుగు పోయి కన్న బాధలు పడి శనగింజలు వేసుకోంటే వచ్చి అప్పులు చేసి 1 లక్ష రూపాయలు 1.5 లక్షలు వేస్తారు మాకు. ఆ నష్టపరిహారం పోలీసు వాళ్ళు తాలూకా ఆఫీస్ వాళ్ళు సాయపడి ఏమన్నా సాయపడతారని చెప్పి కోరుతున్నాం సార్. న్యాయం కావాలి సార్. మాకు న్యాయం చేసేవాళ్ళ మా భూమి మాకే కావాలా. అందుకోసమని మీకు పోలీసు వాళ్ళకి మీకు తాలూకా ఆఫీస్ వాళ్ళకి అడుక్కుంటా ఉన్నాము.
మా భూమి మాకేసేసిండా, మాకు సాయపడండా, మాకు దీన్ని వదిలితే ఇంకేది ఆధారం లేదు. దుంతా అంటే వస్తే మాలదే యాడ మీ అప్పు సొమ్ము, మా అప్పుది పోయి నుంచి బయట దెబ్బతారు సార్ వాళ్ళు. మేము ఎంత కష్టపడి మేము ₹1,00,000 దాకా నష్టపడినాం మేము. అట్లా మాట్లాడితే వాళ్ళు ట్రాక్టర్ దున్నుతా అంటే ట్రాక్టర్ వాళ్ళని అడుక్కుంటే దున్నద్దండా, మాకు నష్టం అవుతుంది నేను అడుక్కుంటే కూడా మెడబడి దెబ్బతారు. పోలీసు జయరాం గౌడు, వాసగౌడు, సుబ్రమణి వాళ్ళు ముగ్గురు బయట మెడబడి దెబ్బతారు నన్ను. యాడ మీ అబ్బుది అని మళ్ళా మధ్యలో పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. పోలీసు వాళ్ళు కూడా మాలకి మీకేం అవసరం, మీరు ఏమైనా కూలోనాలు చేసుకుని అడుగు తినకుండా మీకెవరు లేదు అని మమ్మల్ని ఇట్లా బెదిరించి ఇట్లా అన్యాయం చేయాలని చూస్తారు వాళ్ళు. శని చెట్లంతా దున్నాయంటే మేమేం చేయాలి? ఇప్పుడు ₹1,00,000 దాకా నష్టమైంది. కూలీనాలు చేసి మేము ఇన్ని బాధలు పడి చేసుకుంటే కూడా ఈ బీదలు నోళ్ళు కూడా కొట్టాలన్న వాళ్ళు. న్యాయం కావాలా పోలీసు వాళ్ళు, తాలూకా ఆఫీసు వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేసి మా భూమి మా ఆస్తి మాకు అయ్యేట్లుగా చేయండి సార్. మీకు ನಮಸ್ಕಾರಾಲು. ನಮ್ಮೂರು ಚಲಪಲ್ಲಿ ನಮ್ಮ ಪಂಚಾಯತಿ ಪೆಜಗುಂಡಪಲ್ಲಿ ಪಂಚಾಯತಿ. ಇಲ್ಲಿ ನಾವು ಸುಮಾರು ಒಂದು ಊರು ಕಟ್ಟಿರೋದ ನಾವು ನಮ್ಮ ತಾತವರು ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲ. ಇಲ್ಲಿರೋ ಜಮೀನೆಲ್ಲ 90% ಎಲ್ಲ ನಮ್ದೇ. ನಾವು ಆದಿ ಕರ್ನಾಟಕ ಜಾತಿ ನಮ್ದು. ಇಲ್ಲಿ ಗೌಡ್ರು ಬಂದು ನಮ್ಮ ಜಮೀನೆಲ್ಲ 70% ಇವಾಗ ಅವರು ಬದುಕ್ತಾರದೆಲ್ಲ ನಮ್ದೇ ಜಮೀನು. ನಮ್ಮ ತಾತವ್ರನ್ನ ಯಾಮರಿಸ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಜಮೀನು ಕಿತ್ತಾಕೊಂಡಿದ್ದಾರೆ ಆಲ್ರೆಡಿ. ಇವಾಗ ಇರೋ ತೋಟಿ ನಮ್ದಿಯಲ್ಲಿ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ನಾವೇನು ಬೆಲೆ ಮಾಡ್ಕೊಂಡು ಬದುಕೊಂತ ಇದೀವಿ. ಅದೇ ನಂಬ್ಕೊಂಡಿರೋ ಶ್ಯಾಮಲಮ್ಮ ಅವರು ಪಾಪ ಅವ್ರ ಅಪ್ಪ ಅವ್ರು ತಿರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ಅವ್ರಿಗೇನು ಆಧಾರ ಇಲ್ಲ, ಏನು ಇಲ್ಲ ಪಾಪ. ಮಳೆ ನಂಬ್ಕೊಂಡು ಕಳೆಗಾಯಿ ಹಾಕೊಂಡವ್ರೆ. ರಾಗಿ ಸ್ವಲ್ಪ ಇದ್ ಮಾಡಕ್ ಮಾಡ್ಕೊಂಡವ್ರೆ ಪಾಪ. ಇವಾಗ ಕಳೆಗಾಯಿ ಎಲ್ಲ ಇದ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಟ್ರಾಕ್ಟರ್ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿ, ಏಯ್ ನೀವು ಆದಿ ಕರ್ನಾಟಕ ಅವರು ನೀವು ಹೋಗಿ ನಮ್ಗೆ ಬೇಕು ಜಮೀನೆಲ್ಲ ನಮ್ದೇ ಇದು, ನೀವು ಆವಾಗ ತಾತವರೆಲ್ಲ ಬರ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಸುಮ್ನೆ ಎಲ್ಲ ಡಾಕ್ಟರ್ ತೋರಿಸ್ಬಿಟ್ಟು 112 ಕಳಿಸಿ ಅವರು ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇವ್ರಿಗೆ ಯಾರು ಇಲ್ಲ ಪಾಪ ಅಂತ ಬೆದರಿಸಿ ಇವ್ರನ್ನ ಆಚೆ ನೆಚ್ಚಿಡಿ ಎಲ್ಲ ಅವ್ರ ಬೆಳೆ ನಷ್ಟ ಹೊಡಿದ್ರು ಪಾಪ. ಎಲ್ಲ ಕಳೆ ಬೀಜ ಎಲ್ಲ ಆಗಿದ್ದಾರೆ ಪಾಪ, ಎಲ್ಲ ನಷ್ಟ ಮಾಡಿದವ್ರೆ ನೋಡಿ ಸರ್. ಈ ತರ ಮಾಡಿದಾರೆ. ಏನು ನಮ್ ಬಡವ್ರಿಗೆ ಏನು ಇದೇ ಇಲ್ವಾ? ಏನು ಬದುಕ ಆದ್ರೆ ಅಧಿಕಾರ ಏನು ಇಲ್ಲ ನಮ್ಗೆ. ಏನ್ ಸರ್ ಗೌಡ್ರು ಅಂದ್ರೆ ಏನ್ ಸ್ವಲ್ಪ ಅಷ್ಟು ದೌರ್ಜನ್ಯ ನಮ್ಗೆ. ಏನ್ ಸರ್ ನಮ್ ಬದುಕಕ್ಕೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಅವರು ನಮ್ಮ ಊರಲ್ಲಿ. ಏನಕ್ಕೂ ಮುಂದಿಗಾದೇ ಬಿಡಲ್ಲ. ಏನಂದ್ರೆ ಕ್ಯಾಸ್ಟಿಸಮ್. ನಮ್ಗೊಂದು ದೇವಸ್ಥಾನ ಒಳಗಡೆ ಸೇರ್ಸಲ್ಲ, ಊರಲ್ಲಿ ಯಾವ್ದು ನ್ಯಾಯಕ್ಕೆ ಸೇರ್ಸಲ್ಲ, ಏನಕ್ಕೂ ಸೇರಲ್ಲ. ಸತ್ರೆ ಮಾತ್ರ ನಾವ್ ಬೇಕು ಅವ್ರಿಗೆ. ಸತ್ರೆ ಎಲ್ಲ ಕಟ್ಟಕ್ಕೆ, ಪಾಡಿ ಕಟ್ಟಕ್ಕೆ, ಅದ್ ಕಟ್ಟಕ್ಕೆ, ತಮಟೆ ಹೊಡಿಯಕ್ಕೆ ನಾವ್ ಬೇಕಷ್ಟೇ. ನಮ್ಮೆಲ್ಲ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಿಡ್ತಾ ಇದಾರೆ ನಮ್ಮ ಊರಲ್ಲಿ. ದಯವಿಟ್ಟು ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಯಾವ್ದೋ ಸಂಘ ಅವರು ಇವರು ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಸಹಾಯ ಮಾಡಿ ಸರ್ ದಯವಿಟ್ಟು. ನಮ್ ಚಾಮರಾಜ ತುಂಬಾ ಬಡವ್ರು ನೋಡಿ, ಏನು ಇಲ್ಲ. ಹೋಳಿಗೆ ಗಿಲ್ಗೆ ಪಾಪ ಕೂಲಿ ಮಾಡಿಬಿಟ್ಟು ಬದುಕೋ ಪಾಪ. ನಾವು ಕೂಲಿ ಮಾಡವ್ರೆ. ನಮ್ಮ ಹೆಸರು ಶಿವಕುಮಾರ್ ಅಂತ, ನಮ್ಮ ಅಪ್ಪ ಹೆಸರು ರಾಮಪ್ಪ, ನಮ್ಮ ತಾತ ಹೆಸರು ಗುರ್ರಪ್ಪ, ಅವ್ರ ಅಪ್ಪ ಹೆಸರು ಕದ್ರಪ್ಪ. ನಮ್ ಕದ್ರಪ್ಪ ಅವ್ರೆ ನಾವು ಇಲ್ಲೆಲ್ಲ ಫಸ್ಟ್ ಮನೆ ಕಟ್ಟಿರೋದು, ಮತ್ತೆ ರೆಡ್ಡಿ ಅವ್ರು ಬಂದಿರೋದು, ಮತ್ತೆ ಇವ್ರು ಬಂದಿರೋದು ಎಲ್ಲ ನಮ್ಮ ಜಮೀನಿಗೆಲ್ಲ ಕಿತ್ಕೊಂಡಿದೆ ಅವರೇ ಸರ್. ಅವರೇ ಎಲ್ಲ. ದಯವಿಟ್ಟು ನಮ್ಗೆ ಏನಾದ್ರು ಸಹಾಯ ಮಾಡಿ, ನಮ್ಮ ಸರ್ಕಾರದಿಂದ ನಮ್ಗೆ ಏನಾದ್ರು ಮಾಡಿ. ಪಾಪ ಬೆಳೆ ಎಲ್ಲ ನಷ್ಟ ಆಗಿದೆ. ಮಳೆಗೋಸ್ಕರ ಕಾದ್ಕೊಂಡು ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ. ಮಳೆ ಬರ್ಲಿಲ್ಲ, ಬೆಳೆ ನಷ್ಟ ಆಗಿದೆ. ಏನ್ ಮಾಡೋದು, ಯಾವ ತರ ಬದುಕೋದು ಗೊತ್ತಾಗ್ತಲ್ಲ. ಸಾಯ್ತಾ ಇದೀವಿ ನೋಡಿ ಸರ್. ನೀವೇ ನೋಡಿ ಏನ್ ಬೆಳೆ ಆಗಿದೆ ನೋಡಿ ಸರ್. ಏನ್ ಬೆಳೆನಿಲ್ಲ, ಎಲ್ಲ ದುಮ್ಮ ಹೋಗಿದೆ. ಅದ್ರಲ್ಲಿ ಕೂಡ ಏನು ಮಳೆ ಬರುತ್ತೆ, ಕಾಯಿ ಬಿಡುತ್ತೆ, ಬದುಕೊಳ್ಳೋಣ ನೋಡಿದ್ರೆ ಮಳೆನೂ ಹೋಯ್ತು. ಅದ್ ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ದೌರ್ಜನ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲ ಉಳಿಮೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಉಳಿಮೆ ಮಾಡಿದಲ್ಲಿ ಇದ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಟ್ರಾಕ್ಟರ್ ಇಟ್ಕೊಂಡ್ಬಂದು ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿ ಹೊಡಿಯಕ್ ಬರ್ತಾರೆ. ಏನಾದ್ರು ಕೇಳಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಸಹಾಯ ಮಾಡಿ. ತಾಲೂಕು ಆಫೀಸ್ ಅವರು, ಇವ್ರು ಜಯರಾಮೇಗೌಡ, ಅವ್ರ ಮಕ್ಕಳು, ಅವ್ರ ಅಳಿಯಂದ್ರು ಅವ್ರ ಬಂದು ಇವ್ರ ಮೇಲೆ ಇಳಿದ್ರೆ ಏನ್ ಮಾಡೋದು ಪಾಪ. ಅವ್ರು ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು, ಸಹಾಯ ಮಾಡಿ ದಯವಿಟ್ಟು ನಮ್ಗೆ. ನಮ್ಮ ತಾಲೂಕು ಆಫೀಸ್ ಅವರು ಸಾಹೇಬ್ರು, ನಮ್ಮ ಆರಕ್ಷಕ ಠಾಣೆ ಸಾಹೇಬ್ರು ಎಲ್ಲ ನಮ್ಗೆ ಸೇರಿಸಿ ಈ ಜಮೀನನ್ನು ಅವ್ರಿಗೆ ತೋಟಿ ನಮ್ದು ಜಮೀನ್ ಸರ್ ಇದು. ತೋಟಿ ನಮ್ದು ಜಮೀನ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಕಿತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ಸರ್ವೆ ಜಮೀನ್ ಎಲ್ಲ ಕಿತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ತೋಟಿ ನಮ್ದು ಒಂದಿದೆ, ಇದು ಕಿತ್ಕೊಳಕ್ ಆಗಲ್ಲ ಅನ್ಕೊಂಡಿದ್ವಿ ನಾವು. ದಯವಿಟ್ಟು ಇದಕ್ಕೂ ಬಂದಿದ್ದಾರೆ, ಇವಾಗ ಕೈ ಆಗಿದ್ದಾರೆ. ಏನ್ ಮಾಡೋದು ಹೇಳಿ ಸರ್. ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ? ಸುಮಾರು 150 ವರ್ಷದ ಮೇಲೆ ಇದಾರೆ ಸರ್. ನಾವು 100 ವರ್ಷ ಮೇಲೆ. ನಮ್ಮ ತಾತ ಕದ್ರಪ್ಪ ಮತ್ತೆ ನಮ್ಮ ತಾತ ಗುರ್ರಪ್ಪ ಎಲ್ಲ ತಿರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮಪ್ಪಗೆ 80 ವರ್ಷ, ನನಗೆ 42 ವರ್ಷ. ನಾನು ಶಿವಕುಮಾರ್ ಅಂತ, ನಾನು ಕೂಲಿ ಮಾಡ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಪಾಪ. ಏನೋ ಜೀವನಾಧಾರ ಮಾಡ್ಕೊಂಡು ಈ ತರ ಮಾಡ್ತಾರೆ ನೋಡಿ ಸರ್. ಏನಾದ್ರು ನಾನು ಸ್ವಲ್ಪ ನ್ಯಾಯ ಮಾಡಿಸಿ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಸೇರಿ ನೋಡಿ, ಎಲ್ಲ ಸಂಘದವ್ರು ನಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. ಈ ತರ ಮಾಡಿದ್ದಾರೆ, ಇನ್ನೆಲ್ಲೂ ಆಗ್ಬಾರ್ದು ಈ ತರ ಅನ್ಯಾಯ. ದಯವಿಟ್ಟು ತರ ಮಾಡಿ ಸರ್. ನಮ್ಮ ಶಾಸಕರು ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ಸರ್ ಅವರು ಕೂಡ ಇದು ಸ್ವಲ್ಪ ಗಮನ ಹರಿಸಿ ದಯವಿಟ್ಟು. ನಾವು ನಿಮ್ಗೆ ಅವಾಗ ಎಲೆಕ್ಷನ್ ಟೈಮಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ವಿ. ನಾವು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ಬೋದು ಅಷ್ಟೇ, ನಿಮ್ಗೆ ನಾವು ಗೊತ್ತಿಲ್ಲ ಅಷ್ಟೇ. ದಯವಿಟ್ಟು ನೀವು ಕೂಡ ಸ್ವಲ್ಪ ಸಹಾಯ ಮಾಡಿ ಸ್ವಾಮಿ. ಈ ತರ ತುಂಬಾ ಬಡವರಿಗೆ ಅನ್ಯಾಯ ಆಗಿರೋ ನೋಡಿ ಸಾಕು. ಏನ್ ಕ್ಯಾಸ್ಟಿಸಮ್, ಪ್ರತಿಯೊಂದಲ್ಲಿ ಕ್ಯಾಸ್ಟಿಸಮ್. ಯಾವ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಒಳಗಡೆ ಸೇರ್ಸಲ್ಲ ನಮ್ಗೆ ಗೊತ್ತಾ ಸ್ವಾಮಿ. ಈ ತರ ಬಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತು ನಮ್ಗೆ. ಅಂಬೇಡ್ಕರ್ ಇದೇನ ನಮ್ ಸಮುದಾಯ ತರ್ದಿರೋದು. ಏನ್ ಕಷ್ಟ ನೋಡಿ ನಮ್ಗೆ. ಇಲ್ಲಿ ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಏನಾದ್ರು ಏನ್ ಸಂವಿಧಾನ ಬಂದಿರೋದು ನಮ್ಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ನೋಡಿ ಸ್ವಾಮಿ. ಈ ತರ ಕಷ್ಟ ಆಗಿದೆ ನಮ್ಗೆ. ದಯವಿಟ್ಟು ಸಹಾಯ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ನೋಡಿ. ನಮ್ಮ ಬಡವರನ್ನ ಸ್ವಲ್ಪ ಸಹಾಯ ಮಾಡಿ ಸ್ವಾಮಿ.